నాకు మామూలుగా ఆపర్చునిటీ వచ్చింది ఇలాగే రిఫరెన్స్ ఎవరో ఇచ్చినట్టున్నారు. సో వచ్చింది, కాల్ వచ్చింది. ఆడిషన్స్ అటెండ్ అయ్యేంత వరకు కూడా ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, నాకేం వస్తుందిలే, నన్ను నేను సెలెక్ట్ చేస్తారులే అనుకుంటుండే. somehow like they found something in me and మంచి యాక్టింగ్, సోషల్ వర్క్ ఇట్లా అన్నీ ఉన్నారు కదా అని అనుకున్నారో మరి ఏమనుకున్నారో వచ్చింది, ఫైనల్ అయింది. బట్ వెరీ షార్ట్ టైం, నాకు చాలా తొందరగా, అంటే లైక్ చాలా షార్ట్ టైం ఉన్నది. అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆపర్చునిటీ అలా నెవర్ థాట్ ఆఫ్ ఇట్, అసలు అనుకోలేదు. సో వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే వెళ్ళాలంటే భయం వేసిందా? ఎందుకంటే సీజన్స్ అన్ని చూస్తుంటారు కాబట్టి. సీజన్స్ అంతా నేను ఏం చూడలేదు, అసలు ఏం చూడలేదు. మామూలుగా బిందు మాధవి గారి ఎపిసోడ్స్ చూసిన కొన్ని. ఏంటంటే అది కూడా ఏంటంటే ఆమె నాకు కాన్సెప్ట్ ఏంటిది, ఎంతమంది చూస్తున్నారు, ఏంది అసలు ఇది ఏంది అని తెలుసుకోవడం కోసం అని కొంచెము చూస్తే, ఆ సీజన్ కొంచెం చూస్తే అనిపించింది, ఇఫ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ రియల్, అంటే లైక్ యూనో మంచి పర్సనాలిటీస్ లేకపోతే ఇట్లా ఎట్లా చేస్తారు, సిచ్యువేషన్స్లో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అనేదే షో అయితే షీ విల్ బి ద విన్నర్ అని అనుకున్నా. అది అవునా కాదా అనడం కోసం అని అప్పుడు కొన్ని ఇట్లా ఏమంటారు ఫ్లోలో లైక్ యూనో వర్క్ అయిపోయినాక ఏదో అట్లా చూసేది అంతే. పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి అట్లా అంతా చూసింది ఎప్పుడు లేదు. అవుతుందా లేదా ఆమె అనేది చూసిన అన్నట్టు, అంతే. ఇక నేను ఎక్కువ ఫాలో ఏం కాలేదు. బట్ అదే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎట్లా అవుతుందో మరి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అని అనుకున్నా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ లైక్ యూనో చాలా వేల మందిని ఫిల్టర్ చేస్తే వస్తుంది ఆపర్చునిటీ. అది నాకు వచ్చింది అంటే యూటిలైజ్ చేసుకోవాలి కదా అనేసి నేను అసలు పోను అన్నట్టే అనుకున్నా. కానీ నా ఫ్రెండ్ యశ్ ఉండి ఇంకా నో, దిస్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్, పెద్ద ప్లాట్ఫామ్ ఇది అని అంటే, సరే ఓకే లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కొంచెం మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది, అండ్ చాలా యూనిక్ కాన్సెప్ట్. బట్ దెన్ నేను ఎట్లా ఉంటానో అనేది నాకు నర్వస్నెస్ అన్నట్టు. సో మీరు అన్నట్టు నిజంగా వేల మందిని ఫిల్టర్ చేస్తే ఇలాంటి అవకాశం వస్తూ ఉంటుంది. కాబట్టి నాగార్జున గారు చెప్తున్నారు, మీరు ఎంతైనా ఊహించుకోండి, కానీ ఆ ఊహకు అందనంతగా బిగ్ బాస్ సీజన్ 8 ఉండబోతోంది అని. ఎలా అనిపిస్తుంది? ఏమో కొంచెం అంటే నో నేనేం ఊహించుకోలేదు. కాకపోతే ఏదో అంటే లైక్ డెజర్ట్ లో కూడా అట్లా అంతా పెట్టిరు కదా, ఏమన్నా అట్లా ఒక్కదాన్ని ఇట్లా వదిలేసి ఉంచుతారా అట్లా అని ఆలోచిస్తున్నా అంతే తప్ప అట్లా అనుకోవడానికి ఏం లేదు అసలు. నాకు ఎక్కడ కూడా మనకి రిసోర్సెస్ జరుగుతుందని కూడా లేదు కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఓన్లీ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఎమోషన్స్ అయితే ఉంటాయి. they'll put you into all different things. నీ ఎమోషన్ ఎట్లా వస్తుంది అని చూస్తారు. అంటే లైక్ యూనో నువ్వు టఫ్ సిచ్యువేషన్లో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అనేది చూస్తారు. అది నేనేమో నాకు నువ్వు చెప్తే రాదు, నేను చెప్తే రాదు, అప్పుడు పెట్టిందే వస్తుంది. అండ్ ఫిజికల్గా ఆడాలి, టాస్క్లు ఆడాలి, అది రెండైతే తెలిసినాయి అంతే. అన్నిట్లలో కామన్గా పాయింట్ అంటే అది ఒకటే, ఇంకా మిగతా ఏవి యూ కెనాట్ ఎస్టిమేట్. సో స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా వాటి కోసం ప్రిపేర్ అవ్వటం కానీ ఏమైనా చేశారా? ఐ విష్ ఐ కుడ్, నాకు కొంచెం ముందు తెలిస్తే చేసేదాన్ని డెఫినెట్గా. కానీ నాకు 4-5 రోజులు అంతే, ఏం చేయలేను ఆ టైంలో, ఎట్లయినా అని లైట్ తీసుకున్నా. హ్యాపీగా చేద్దాం అంతే, హ్యాపీగా పోయేసిద్దాము అని అనుకున్నా. బికాజ్ లైక్ టాస్క్ అంటే సరే ఓకే, అంత పువర్ కూడా కాదు నేను, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నది కొంచెం, నేను చేయగలుగుతా స్పోర్ట్స్ ఆడినా చిన్నప్పుడు. కానీ ఎప్పుడు ఊరికని కింద పడతా ఉంటా, అది ఒకటే భయం నాకు. ఊరికని ఇక్కడ అక్కడ స్టిచెస్ పడతా ఉంటాయి అట్లా, అది ఒకటే అంతే. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఛాలెంజింగ్ ఉన్నది, చూసుకుంటూ ఆడాలి అంతే. సో ఫిజికల్గా అంటే టాస్కులతో పాటు బ్రెయిన్ టాస్కులు కూడా ఉంటాయి అందులో చాలా వరకు. అఫ్కోర్స్ వాటిని మనం ఎలా డీల్ చేయగలుగుతాము ఏంటి అనేది ఉంటుంది. బట్ కానీ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే ట్రోల్స్ కానివ్వండి, అక్కడ వచ్చే నెగిటివిటీ కానివ్వండి, మనం ఎంత వద్దనుకున్నా కూడా ఆటోమేటిక్ అఫ్కోర్స్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వాటికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? యా, రిపోకషన్స్ వస్తాయని ఆ భయం నాకు ఎప్పటి నుంచో ఉన్నది. అది నాకు రిస్క్ అనేది అలవాటు అయిపోయింది ఇక. బట్ అగైన్ అదే దీంతో ఇంకా పెద్ద రిస్క్. ఇప్పుడు ఆర్జీవి గారితో చేసేటప్పుడే అది రిస్క్ అని అనుకున్నాను నేను, ఇది ఇంకా పెద్ద రిస్కే ఇంకా. బట్ ఆపర్చునిటీ వచ్చింది, అట్లా భయపడి వెనకాల అడిగేస్తే కాదు కదా. లెట్ మీ ఫేస్ దాట్.